పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరలు పెరుగుదలకు వ్యతిరేకిస్తూ కర్నూలు జిల్లాలో కమ్యూనిస్టులు నిరసన తెలిపారు. పెంచిన ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఎస్యూసీఐ పార్టీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీని నిర్వహించారు. సామాన్య మధ్యతరగతి ప్రజలపై కేంద్ర ప్రభుత్వం ఆర్థిక భారం మోపుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలు పెరిగి వాళ్ళు సతమతమవుతుంటే దాన్ని అరికట్టాల్సిన ప్రభుత్వాలు ఈరోజు అన్ని రకాల ధరలు కూడా పెంచుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వము పెట్రోలు, డీజిల్ ధరలను దాదాపుగా 4 సార్లు పెంచుతూ 8 రూపాయలు చేసింది. అదేవిధంగా సిఎన్జి ధరలు కూడా 4 సార్లు పెంచుతూ 6 రూపాయలు పెంచింది. అదేవిధంగా వంట గ్యాస్ ధరలను 60 రూపాయలు పెంచింది. కమర్షియల్ సిలిండర్ ధరలను కూడా 4 సార్లు పెంచుతూ దాదాపుగా 1380 రూపాయల పైగా ఈరోజు సిలిండర్ పైన ధరలు పెంచారు. ఈ విధంగా ధరలు అనేది పెంచుకుంటూ పోతున్నారు. ఈరోజు ప్రభుత్వాలు చెప్తున్న వాదన ఏమంటే అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరిగాయి కాబట్టి మేము ఈ ధరలన్నీ పెంచామని చెప్తున్నాయి. అయితే మేము ప్రశ్నిస్తున్నది ఏమంటే గతంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు తగ్గినప్పటికీ కూడా ఎందుకు భారతదేశంలో మీరు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించలేదు? ఈరోజు పెట్రోలు, డీజిల్ పైన మీరు కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ డ్యూటీను, రాష్ట్ర ప్రభుత్వం వ్యాట్ ఎక్కువ శాతం విధిస్తుంది. దాదాపుగా ప్రతి లీటర్ పైన పెట్రోలు, డీజిల్ పైన ప్రతి లీటర్ పైన ఎక్సైజ్ డ్యూటీను, వ్యాట్ ధరలు ఇవన్నీ కూడా కలుపుకుంటే లీటర్ పైన 56 రూపాయల నుంచి 60 రూపాయల వరకు పన్నులే విధిస్తున్నారు. ఈరోజు ఎక్సైజ్ డ్యూటీను, వ్యాట్ ధరలు, ఇతర పన్నులు తగ్గించుకుంటే ప్రజలపైన భారాలు వేయాల్సిన అవసరం లేదు. ఈ పెట్రోలు, డీజిల్ ధరలు పెంచాల్సిన అవసరం లేదు. కానీ ప్రభుత్వాలు తమ ఆదాయాన్ని కోల్పోకూడదనే ఉద్దేశంతో తమ ఆదాయాల కోసమేమంటే ప్రజలపైన భారాలు వేస్తున్నాయి. అక్కడ ఆయిల్ కంపెనీలు లాభాలు సంపాదిస్తున్నాయి, మరోపక్క ప్రభుత్వాలు ఈ పన్నుల ద్వారా కూడా ఆదాయం సంపాదిస్తున్నాయి. కాబట్టి ఎస్యూసీఐ కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు చెప్తున్నది ఏమంటే మీరు పెంచినటువంటి పెట్రోలు, డీజిల్ ధరలు వెంటనే తగ్గించండి, మీరు పన్నులు తగ్గించండి డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా తక్కువ ధరకు సరఫరా అయ్యే రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకోండి. ఈరోజు ఎక్కువ ధరకు లభించే అమెరికా చెప్పినట్లు, అమెరికా షరతులు విధించినట్టు అమెరికా ఈరోజు ఏదైతే ఒత్తిడి చేస్తుందో ఆ ఒత్తిడి మేరకు ఎక్కువ ధరలకు ఈరోజు ముడి చమురు ధరలు కొనే మీ పాలసీని మీరు వెనక్కి తీసుకోండి అని మేము డిమాండ్ చేస్తున్నాము.